ఖమ్మం జిల్లా బంజారా భవన్లో తీజ్ పండుగ నిమజ్జన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. బంజారా మహిళలు 9 రోజులుగా పెంచిన గోధుమ మొలకలను ప్రత్యేక పూజల అనంతరం నిమజ్జనం చేశారు. మాలోత్ రామ్దాస్ నాయక్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బానోత్ వీరు నాయక్తో పాటు పలువురు బంజారా నాయకులు హాజరయ్యారు. పంటలు పచ్చగా పండి కలకల్లాడాలని కోరుతూ తీజ్ జరుపుకుంటారని తెలిపారు. సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. తీజ్ పండుగ బంజారా సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అని పేర్కొన్నారు. కార్యక్రమంలో బంజారా సంఘాల నాయకులు, మహిళలు, ప్రజలు పాల్గొన్నారు. కార్యక్రమం ఉంటుంది. అందరూ ఉండండి. ఇప్పుడు ఇంకొక పావు గంటలు మన కార్యక్రమం మొదలు కాబోతుంది. అందరూ కూడా ఇచ్చేయాలని చెప్పేసి ఆహ్వానిస్తున్నాం. అందరూ టెంట్ కింద రావాలి. బాయ్. ఇప్పుడు మీరు આજે કામઠેર જિલ્લામાં સજોણો બંજારા ભવન કામઠેર નડીબોટમાં સજોણો ગોરે રે એમએલએ લે લેતાને બાપુ તોર વિનંતી કાર્યક્રमने मार गौर भाई आता छगन के ताने केले ताने आगे एमएलए साहब अपने आवे का ఖమ్మం బంజారా భవన్ నందు ఏదైతే మా లంబాడి బంజారా బిడ్డలు మరి మా సేవాలాల్ గారి సారథ్యంలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ పండుగ ఏ విధంగా అయితే జరుపుకుంటారో తీజ్ పండుగను కూడా తెలంగాణ వ్యాప్తంగా ఈ దేశ వ్యాప్తంగా మా గిరిజన బిడ్డలు, మా బంజారా బిడ్డలు మరి అతి భక్తి శ్రద్ధలతో చాలా పవిత్రంగా ఈ యొక్క 9 రోజుల కార్యక్రమాన్ని ముగించుకొని ఈరోజు తీజ్ నిమజ్జన కార్యక్రమంలో మరి వందలాది మంది ఈరోజు పాల్గొని ఈరోజు మరి యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు మరి అందరికీ తెలంగాణలో ఉన్నటువంటి గిరిజన బిడ్డలందరికీ, బంజారా బిడ్డలందరికీ పేరు పేరున తీజ్ ఉత్సవ కమిటీ తరఫున వారికి ప్రత్యేక నమస్కారాలు, శుభాకాంక్షలు తెలియపరుస్తూ ప్రధానంగా ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం మరి ఏదైతే మా లంబాడి బిడ్డలు, బంజారా బిడ్డలు ఈ యొక్క ప్రకృతి మరి అందంగా పచ్చగా ఉండాలని చెప్పేసి ఆ రోజుల్లో గోమాతను కూడా మా వాళ్ళు ఆ రోజు ఆ లంబాడి బిడ్డలు ఆ రోజు మరి పూజలు చేసిన పరిస్థితి మనకు అందరికి తెలిసిందే. అదే విధంగా ప్రకృతి పచ్చగా ఉండాలని చెప్పేసి ఈ తీజ్ పండుగని 9 రోజులు గోధుమలు నానబెట్టిన కాడ నుంచి మరి చివరి నిమజ్జనం రోజు వరకు మరి ఈ తీజ్ ఏదైతే ఒక పెద్దగా ఎదగాలని చెప్పేసి మా ఆడబిడ్డలు 9 రోజులు నీళ్లు పోసి ఈ యొక్క కార్యక్రమాన్ని 9 రోజులు విజయవంతం చేసి సేవ బాయకు మాకు అంకితం చేస్తూ ఈ లంబాడి బిడ్డలందరూ మరి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని రాష్ట్ర వ్యాప్తంగా, దేశ వ్యాప్తంగా ఈ తీజ్ పండుగని ఘనంగా జరుపుతా ఉంటారు. మరి ఒకటే మరి ఏ పండుగ అయినా ఈ రోజు మనం దేశంలో, రాష్ట్రంలో మనం చూస్తూ ఉంటాం. గిరిజన బిడ్డలుగా, లంబాడి బిడ్డలుగా వీళ్ళంతా ఐక్యతతో కలిసిమెలిసిగా మరి యొక్క కార్యక్రమాన్ని చేసేందుకు, వారిలో ఐక్యతను పెంపొందించేందుకు ఈ రోజు తీజ్ పండుగను చేస్తూ ఉంటారు. ప్రకృతి పచ్చగా ఉండాలని మరి రైతులకు కూడా పంటలు మరి పచ్చగా పండి మరి రైతులు కూడా మరి అభివృద్ధి బాటలో ఉండాలని చెప్పేసి యావత్ దేశంలో ఉన్నటువంటి ప్రజలంతా సుఖంగా ఉండాలని చెప్పేసి బంజారా బిడ్డలు చేసేటువంటి ఈ తీజ్ ఉత్సవాలలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా వారికి సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లంబాడి బిడ్డలు, బంజారా బిడ్డలు ఈ రోజు 10% ఉన్నటువంటి ఈ బంజారా బిడ్డలకి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మా మంచి అతిపెద్ద పండుగలు ఉన్నాయి, సేవాలాల్ జయంతి కావచ్చు, తీజ్ పండుగ కావచ్చు, డాటోడి పండుగ కావచ్చు, అదే విధంగా మా ఊళ్ళు చేసే ప్రతి కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం మరి వారికి నిధులు ఇస్తూ ఈ వారి యొక్క సంస్కృతిని, సాంప్రదాయాలను, వాళ్ళ వేష భాషలను మరి వారి యొక్క ఆచారాలను కాపాడాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి మరి ఈ తీజ్ వేదికగా మనం వాళ్ళకి తెలియపరుస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బంజారా బిడ్డలకు ఏదైతే తీజ్ ఉత్సవాలకు మీరు చెప్తున్నట్టుగా బతుకమ్మ పండుగకు మీరు ఏ విధంగా అయితే నిధులు ఇస్తా ఉన్నారో తీజ్ పండుగ కూడా అటువంటి నిధులు ఇచ్చి మరి వారి యొక్క సంస్కృతి, సాంప్రదాయాలను, వారి వేషధారణను కాపాడాలని చెప్పేసి అదే విధంగా దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ బంజారా, లంబాడి బిడ్డలకు ప్రత్యేక గుర్తింపునిస్తూ ఈ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా
మరి 10% ఉన్నటువంటి లంబాడి బిడ్డలకు బంజారా బిడ్డలకు ఒక మంత్రి పదవి ఇచ్చి మరి వారికి గౌరవించాలని చెప్పేసి తెలియపరుస్తూ ఏదైతే తీజ్ ఉత్సవ కమిటీ ఈ రోజు రాష్ట్రంలో మరి నిర్వహిస్తా ఉందో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బంజారా బిడ్డలు లంబాడి బిడ్డలకి మరి ఖమ్మం బంజారా భవన్ వేదికగా తెలంగాణ స్టేట్ ట్రైబల్ టీచర్ ఫెడరేషన్ తో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గిరిజన లంబాడ బిడ్డలు మరి ఈ రోజు వారికి మరి ప్రత్యేకమైన శుభాకాంక్షలు నమస్కారాలు తెలియపరుస్తూ ప్రధానంగా మరి ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో ప్రధానంగా ఖమ్మం జిల్లాలో చూస్తే ఈ ఖమ్మం ఉమ్మడి జిల్లాలో మరి దాదాపుగా ఒక 60% మరి ఉన్నటువంటి ఈ లంబాడ బిడ్డలకు ఇక్కడ పాలకులు కూడా వాళ్ళని గుర్తించి ఈ బంజారా భవన్ యొక్క నిధులను మరి వారికి కేటాయించి బంజారా భవనాన్ని మరి అభివృద్ధి బాటలో నడుపుతూ మరి వారి యొక్క సంస్కృతిని కాపాడాలని బంజారా బిడ్డలకు లంబాడి బిడ్డలకు ప్రత్యేకమైన మరి వారి యొక్క అవకాశం ఇస్తూ వారికి ముందు తీసుకెళ్లాలని తెలియపరుస్తూ ముగించుకుంటారు. నా పేరు ముఖ్య శోభన్ నాయక్, తెలంగాణ గౌర్ బంజారా ఎంప్లాయీస్ ఫెడరేషన్ స్టేట్ ప్రెసిడెంట్. ఈరోజు అనగా 16/8/2026 ఖమ్మం జిల్లా కొత్త బస్ స్టాండ్ పక్కన ఉన్నటువంటి బంజారా భవన్ లో గత 9 రోజుల నుండి తీజ్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకొని అన్ని కుల సంఘాలు, రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు, అదేవిధంగా మహిళా సంఘాలు అందరి ఐక్యతతోటి అందరి సామూహిక నిర్వహణలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం. మరి ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి అన్ని పార్టీల నాయకులు, అదేవిధంగా మహిళా సంఘ నాయకులు, ముఖ్యంగా తారాదేవి గారిని ఈ కార్యక్రమానికి అధ్యక్షురాలుగా పెట్టాము. వారి సాధ్యంలో ఈ కార్యక్రమాన్ని ఈరోజు విజయవంతంగా తీజ్ మహోత్సవ నిమజ్జనము అంటే తీజ్ గుట్టల్ని తీసుకెళ్లి మేము పవిత్రమైన గంగా జలంలో నిమజ్జనం చేసినటువంటి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించుకుంటా ఉన్నాం. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి కార్యకర్తలు, నాయకులు, గౌర్ బంజారా సమాజం ప్రజలు, వారితో పాటుగా మా వైరా శాసనసభ్యులు మాలోత్ రామదాస్ నాయక్ గారు కూడా వచ్చి ఉన్నారు. వారు కూడా ఈ కార్యక్రమంలో ఈ ర్యాలీలో పాల్గొంటా ఉన్నారు. మరి ఈ రోజు ఈ ఖమ్మం జిల్లాలో జరుగుతున్నటువంటి కార్యక్రమం జిల్లాలో ఆదర్శవంతంగా ఉండి జిల్లా కాకుండా రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలో ఇలా కార్యక్రమం జరగాలని, అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్ లో, అదేవిధంగా కాకతీయ యూనివర్సిటీలో, అదేవిధంగా ఎస్ఆర్ఎన్పిసిఆర్ డిగ్రీ కాలేజీలో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించుకుంటా ఉన్నాం. మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి గౌర్ బంజారా సమాజం మొత్తానికి కూడా తెలంగాణ గౌర్ బంజారా ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరఫున శుభాకాంక్షలు, అదేవిధంగా స్వాగతం, అదేవిధంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జై సేవలాల్, జై మేరమ్మ, జై సేవలాల్, వర్ధిల్లాలి గౌర్